పొగడం కాదు, నేను కూడా పొగను. ఈరోజు నేను మీ ముందుకు ఏ వంటతో మీ ముందుకు వచ్చానంటే, ఈరోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నా. కాకరకాయ ముక్కలు కట్ చేసేసి ఆరబెట్టుకున్నా కొంతసేపు. పచ్చడి ఇది కాకరకాయ కారపొడి. మనం కారపొడిలా కాకరకాయ కారపొడి చేస్తున్నా. అది ఎలా చేస్తాను ఏంటి అన్నది ఈ రెండు కూడా మీకు చేసి చూపిస్తా. ఏమేమి వేస్తా, దీంట్లో ఏమేమి వేస్తా. కాకరకాయ పచ్చడి అంటే అందరం కూర, పులుసు, ఫ్రైలు రకరకాలుగా వండుకుంటాం కదా. అంటే ఇది కూడా చాలామంది చేసుకుంటొచ్చేమో నాకు తెలీదు. నేను చేస్తున్నాను, నాకు వచ్చు కాబట్టి. ఇలా మేము చేసుకుంటాం కాబట్టి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నా. కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చడి, కాకరకాయ కారం రెండు చేస్తున్నా. కారపొడి లాగా బాగుంటుంది. కారపొడి, కాకరకాయ పచ్చడి చేస్తున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని రెండు చెరుకు పక్కన రెండు పక్కల చేస్తా. చూద్దాం. స్టవ్ మనం ఆయిల్ పోసుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. ఒక్కొక్కటి వేయించుకుందాం. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి వేస్తారా? మాట్లాడండి. కొద్ది నుంచి సరే, ఎందుకంటే ఒక 2 స్పూన్లో 3 స్పూన్లు ధనియాలు వేసారండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. అంటే కొంచెం ఆయిల్ ఉంది దాంట్లో, ఆయిల్లోనే వేసారు. మరీ అంత ఆయిల్ కాదు, కొంచెం ఆయిల్లో ఇది రెండు వేసినాక మనం ఒక్కొక్కటి ఫ్లేవర్ తీసుకున్నాం. ఇదేంటి కారం పొడిగా? కారపొడికి, కాకరకాయ కారపొడికి ఇవన్నీ నూనె కాగుతుంది. అటు పక్కన కూడా మనం కాకరకాయ వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు చేస్తున్నాం. కొద్దిగా శనగపప్పు, మినపప్పు, దీంట్లో కాకరకాయలు వేయించుకున్నాం. కొద్ది చేస్తానమ్మా. నేను వంటలు ఎందుకు ఎక్కువ చేయలేదు, నేను ఒకదాన్నే ఉంటాను కదా అని ఇంట్రెస్ట్ పెడతలేను వంటలు. మా అబ్బాయో చుట్టాలో ఎవరో ఒకళ్ళు ఉంటే ఇక టిఫిన్లు వంటలు బాగా చేస్తా. నేను ఒకదాన్ని ఏం తింటాంలే అని ఎక్కువ వంట చేయబుద్ధి కావట్లేదు. అసలు ఏం బుద్ధి కాదు నాకు. ఒక్కలో ఉంటే వండుకోబుద్ధి కాదు కదమ్మా. అట్లా లేకపోతే వంటలు చేస్తాను నేను. టిఫిన్లు అన్నీ పెడదాం, మైసూర్ బజ్జీలు అన్నీ మొత్తం నేను అన్నీ చేస్తా. అన్నీ చేసి అన్నీ పెడదామంటే ఇప్పుడు నేను తినడానికి చేసి మళ్ళీ బలవంతంగా తినాలి. ఎందుకని అంత చూపించలేదు టిఫిన్లు కూడా. లేదా టిఫిన్లు అవి కూడా వేస్తాను మంచిగా. మా అబ్బాయి వస్తే మొత్తం అన్నీ పెడతా. టిఫిన్లు ఏం వంట చేస్తున్నా, బిర్యానీలు ఎన్ని చేస్తున్నా ఏంటి అన్నీ పెడతా మా అబ్బాయి వస్తే. మనం ఒక్కరికి ఏం వంట చేసుకుంటాం? ఇది చేసుకున్నదే 2 రోజులు పడుతుంది ఉంటున్నది. ఇంకా కూర ఎక్కువ తినాలి అని అనుకుంటే ఎక్కువ తింటున్నాను. నేను అసలు కూర ఎక్కువ తినను. అంటే నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ అయితే తింటాము. కానీ వేరే కూరలు తినాలంటే అది చాలా ఆలోచిస్తాం అన్నమాట. తినకుండా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. అందుకని అలాగున్నది. ఇప్పుడు కొద్దిగా మనం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకుని కరివేపాకు వేస్తాను.
కరివేపాకు దేంట్లో వేసుకున్నా మనకి ఒంటికి మంచిది, కళ్ళకి మంచిదమ్మా. మళ్ళీ మన జుట్టుకి కూడా మంచిది కాబట్టి ప్రతి దాంట్లోనూ వేసుకుంటే మంచి వాసన వస్తుంది, మంచిగా మనం బాగుంటుంది అన్నమాట. అన్నిటికీ మంచిది కాబట్టి కంపల్సరీగా కరివేపాకు అన్నింటిలోనే వేసుకోవాలి, అస్సలు మిస్ అవ్వద్దు కరివేపాకు మాత్రం. కరివేపాకు వేగింది కదా, పిల్లలు కూడా బాగా మంచిగా మనం ఇలాంటివన్నీ పెట్టాలి. పిల్లలకి ఇంకోటి ఆకలి పొడేది, దాని పేరు నాకు సరిగ్గా తిరగదు, అదేంటది చెన్నంగాకు ఉంటుంది, అది కూడా కారపొడి చేసి చూపిస్తా. పిల్లలకి ఆకలి లేని వాళ్ళకి మంచిగా ఆకలి వేస్తుంది, అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అది చెన్నంగాకు తెలంగాణలో చాలా ఫేమస్ అండి చెన్నంగాకు. చాలా మంది పెంచుకుంటా ఉంటారు, చిన్న చిన్న పూలు వస్తాయి కదా, అదే చెన్నంగాకు. అది తీసుకొచ్చి మీకు చూపిస్తా. అది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఆ చెట్టు. తీసుకొచ్చి కారపొడి చేసి చూపిస్తాను. ఆకలి లేని పిల్లలు అన్నం తినరు, సరిగ్గా అన్నం తినకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఆ కారపొడి వేసి పెడితే దెబ్బకి తింటారు. మా వదిన గారు అట్లాగే పెట్టేవారు అన్నమాట పిల్లలకి. ఆ ఆకు మా అబ్బాయికి కూడా పెట్టేవారు, మా ఆనందకి కూడా వదిన పెట్టేవారు. ఆ చెన్నంగా కేసి పెడితే మంచిగా ఆకలి పుడుతుంది, పిల్లలు బాగా తింటారు అన్నమాట. ఆ ఆకు తీసుకొచ్చి మీకు ఆకు చూపించి ఒకరోజు కారపొడి చేస్తాను. చెయ్యాలని ఉంటుంది కానీ నేను ఒక్కదాన్ని అసలు నేనేం తిన్నమ్మా, అన్నీ అట్లాగే ఉంటాయి. అందుకనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ పెడతలేదు. అంటే చెయ్యాలని ఉంది ఇష్టం, కానీ ఆ కూరలు అవి ఇంతగానే ఏం చేసుకుంటామన్నట్టు అంత ఇష్టపడతలేదు నేను చేయడానికి. ఊరికే ఎందుకం చేసుకుని పడేసుకోవటం అట్లా బాగోదు కదా. ఒకరోజు రెండో రోజు కొంచెం మిగులుతుంది, ఎందుకులే అనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను చేయలేకపోతున్నాను. అలాగే మంచి మంచి వంటలన్నీ చేసి పెడదామంటే తినేవాళ్ళు అంటే నేను వండితే అందరికీ ఇష్టమే, కానీ మనకి ఇంట్లో కూడా తింటూ ఉంటే కొంచెం ఇష్టం పెరుగుతుంది కదా. ఇవన్నీ కరివేపాకు కారం పొడి అన్నమాట. కరివేపాకు కారం, కాకరకాయ కారం, సారీ కాకరకాయ కారం. కాకరకాయ కారం. కరివేపాకుని చూసి నాకు కరివేపాకుని చాలా ఇష్టం, అందుకని ఆ కాకరకాయ కారం పొడి నాకు తెలీదు టేస్ట్, కానీ బాగుంటుంది కదా, అమ్మగారు చేసిన బాగుంటుంది కాబట్టి ఈసారి మాత్రం ఏమంటారు డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. కాకరకాయ మనకు అంత ఎక్కదు ఈజీగా, అందుకే అది దివ్యతో పోటీ చేస్తాను. కానీ టేస్ట్ చేస్తాను బాబు, ఇష్టం లేదు. నేను బాగాలేదన్నా బాగుపడి దానికి ఇష్టం లేకపోయినా నేను అంటే చేస్తుంది, టేస్ట్ చేస్తుంది కంపల్సరీగా. బుజ్జున్నమ్మ కాకరకాయలు వేద్దాం. అదేంటి మా కాకరకాయలు అన్నారు, అదేంటి? కాకరకాయ దీన్ని మనం తురిమేసి, కాకరకాయని తురిమేసి వాటర్ అంతా తీసేసి కాకరకాయ పలంగా, కాకరకాయ పలంగా కాకరకాయని మనం ఇట్లా కొబ్బరికి తురుముతాం కదా, క్యారెట్ కొబ్బరికాయ తురిమేది ఉంటుంది కదా, దాంతో బాగా తురిమేసి ఆ వాటర్ అంతా తీసేసి ఈ పొడిని బాగా ఏంటి. మా అత్తయ్య గారు చేసే కాకరకాయ కారం ఏమో మేము ఇలాగే చేసుకుంటాము, ఇంకొకలా చేసుకుంటాం, అదొక రోజు చూపిస్తా. ఇది కాకరకాయ కారం పొడి అంటే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. అది వేరు, అది కూడా బాగుంటుంది. అత్తయ్య చేసేది వేరే. ఈ టిష్యూ ఎవరు చెప్పారంటే మా శశి గారు చెప్పింది. కాకరకాయ పచ్చడి నా ఓన్గా పడుతున్నా, ఇదేమో శశి చెప్పింది, మా శశిరేఖ. అందుకని మనం కూడా చేయాలి అని చెప్పింది కదమ్మా. ఇందులో ఏమైనా తేడా వస్తే నా సొంత కొన్ని ఏమైనా ఉపయోగించాను, బాగుంటుందని. కాకరకాయ పచ్చడి మాత్రం నా సొంతంగా పడుతున్నా, నేను చేసే పడుతున్నా పచ్చడి. చూసారమ్మా, ఇది స్టవ్ ఆన్ చేసాను, మంచిగా ఎగింది. అందుకని ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసి కారపొడి చేసేది చూపిస్తా. నూనె అంతా పక్కకు వచ్చేస్తే ఇదేమో పక్కకి పచ్చడికి తాలింపు వేస్తున్నా. పచ్చడికి ఇది కాకరకాయ పచ్చడికి తాలింపు వేస్తున్నా, చల్లారుతుందని. కొంచెం ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఇంకో ఆవాలు అవి. నేను పప్పులు వేసుకోను కదా, మీకు తెలుసు కదా, పచ్చళ్ళలో పప్పులు వేసుకుని నాకు ఇష్టం ఉండదు, నా అంతే అదొకలా ఉంటుందని. ఎండుమిరపకాయ కరివేపాకు
అవి పప్పులు నానితే వెంటనే తింటేనేమో కటకట ఉంటాయి, లేకపోతే కసకస ఉంటాయి, మెత్తగా ఉంటాయి నాన్నట్టు. అందుకే నాకు ఇష్టం ఉండదు. నేను చింతపండు కూడా నానబెట్టుకున్నా, మంచిగా తీసుకుని చింతపండు ఉడకబెట్టా. ఇప్పుడు మిక్సీ పడతా. చింతపండుని ఇది మిక్సీ పట్టి, కారం చింతపండు మిక్సీ పట్టి, కారపొడి కూడా మిక్సీ చూపిస్తాను ఎట్లా పడతాను. ఇదండి కాకరకాయ కారంలో కొద్దిగా చింతపండు వేస్తున్నా. కాకరకాయ కారంలో కొంచెం చింతపండు వేస్తున్నా. ఇది వేస్తున్నా, మిక్సీ పడుతున్నా. అదేమో మిక్సీ పట్టారు. అది కారం, చింతపండు, ఉప్పు, కొంచెం చిటికెటు మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసి మిక్సీ పెట్టి లైట్గా వేసానన్న పేరు కొంచెం చిన్నది బెల్లం ముక్కేసా. అంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అది చేదుని ఇరగొడుతుంది కాబట్టి కొంచెం వేసా, ఎక్కువ వేయలేదు, కొంచెం వేసా. అవన్నీ మిక్సీ పట్టానమ్మా. మిక్సీ పట్టి కాకరకాయలు మనం వేయించుకున్న వేసేద్దాం. ఇది కూడా అంతే, నేను మిక్సీ మంచిగా ఏంటది కారపొడి కూడా మీకు చెప్పినవి అన్నీ పప్పు దినుసులు అవి మిక్సీ పట్టేసి మంచిగా పట్టేసాను. ఇదేంటి ఇలా ఉందని అనుకోకండి. మంచిగా ఇలాంటివన్నీ కూడా మనం అన్నం తినేటప్పుడు మామిడికాయ పచ్చళ్ళు అవి వేసుకుంటాం కదా, మధ్య మధ్యలో ఇలాంటి వెజిటేబుల్స్ పచ్చళ్ళు కూడా వేసుకున్నాం అనుకో, మన పొట్టలో సన్నది నుసుపురిగానే ఉంటుంది. కూరలక్క తినకపోతే ఇలా తింటే మంచిగా పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. కంపల్సరీగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నూనె తక్కువైంది, కొద్దిగా నూనె వేసుకుంటే మనకి బాగుంటుంది. అసలు చాలా బాగుంటుంది అన్నమాట. నూనె కొంచెం వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా మనకి సరిపడా ఉన్నది. కొంచెంసేపు నూనె పైకి వస్తుంది కొంచెం. అసలు చాలా అంటే చాలా ముక్కది సాయంత్రానికి ఊరుతుంది మంచిగా. కాకరకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి. ఇది కాకరకాయ కాకరకాయ కారం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దివ్య టేస్ట్ చేసి మీకు చెప్తుంది. నేనేదో గొప్పకి మాట్లాడటం కాదు. చూసారమ్మా, ఇలా చేసుకోండి. మీకు నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చూపించమంటే మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, మీకు చూపిస్తా. షుగర్ పేషెంట్లకి మనకి ఇవాళ రేపు అందరికీ షుగర్లు అందరికీ వస్తున్నాయి. పెద్దోళ్ళనే కాదు, వయసు ఏం కాదు, వయసు లేకపోయినా కానీ మనకు షుగర్లు అన్నీ వస్తున్నాయి. కాకరకాయ అన్నది తింటే చాలా మంచిది. ఓకేనా? ఇలా చేసుకుని మనకి పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ కాకరకాయ పచ్చడి అది చేసి పెట్టామనుకోండి, అంటే కారం అయితే తక్కువ వేయాలి. వాళ్ళకి కొంచెం కారం అయితే తక్కువ వేసేసి మంచిగా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని మంచిగా ఇలా చేసి పెట్టుకుంటే బాగా సూపర్ తింటారు అన్నమాట కాకరకాయ పచ్చడి. చూడమ్మా ఎంత బాగుంటుందో. కాకరకాయ కారం, కాకరకాయ పచ్చడి చేశాను. సరేమ్మా, కాకరకాయ పచ్చడి, కాకరకాయ కారం చేశాను. కాకరకాయ కారం మనం ఎట్లా చేసిన కరివేపాకు కారంలాగే మంచిగా కాకరకాయ కారం పొడి చేసా, కాకరకాయ పచ్చడి చేసా. చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసి మనం అందరికీ తింటే కరివేపాకు కారం, పుట్నాల కారం, పల్లీల కారం ఎలా చేసుకుంటామో కాకరకాయ కారం కూడా చేసుకొని మనం కూడా అన్నం తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా చేసుకుంటాం. సంటి పొడి అయ్యేలాగో ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి, ఒకవేళ నేను చూపించడంలో ఏదైనా మిస్టేక్ అయి ఉంటే కనుక నేను మళ్ళీ ఇంకోసారి నేను చేసి చూపిస్తాను. కాకపోతే నాకు కొత్తగా తెలియదు కాబట్టి విద్యార్థి కాబట్టి నేను అలా చేస్తున్నాను. అనుకున్నట్టయితే అన్నీ చూపించాను. ఏదన్నా మిక్సీ పడతాం అవన్నీ చూపించకపోతే అన్ని పొడులు వేయించినాక మిక్సీ పడుతున్నాము, ఏమీ లేదు దీంట్లో. మిక్సీ పట్టేసి నేను కలిపేసాను.
కాకరకాయ కారం, కాకరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మా వీడియో చూస్తలేదు, చూడండి. ఇంకా ఇంకా ముందుకెళ్దాం మనం. పక్కన బెల్ గంట కొట్టండి. ఆడు చూడేట చూస్తున్నాడు. పక్కన బెల్ గంట కొట్టండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం, మీ లక్ష్మి, మన పెద్ద ఫ్యామిలీ. మీ లక్ష్మి అనుకుని నన్ను అందరూ ఎంత బాగా చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. అందరూ బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా ఆనందం, అంటే ఆనందం చిన్న ఆనందం కాదు అసలు. ఎందుకంటే నాకు ఏం తెలియదని వచ్చి ఇంత బాగా చూస్తున్నారంటే నాకు చాలా సంతోషం వస్తున్నది. నేను చేసే చిన్న చిన్న వంటలకు కూడా బాగా చూస్తున్నారు. నాకు ఏం లేదు ప్రాబ్లం. మా అబ్బాయి లేడు, ఇంకా అంకుల్ ఉన్నా కూడా అన్ని వంటలు కొంచెం కొంచెమైనా కానీ ఆయనకి సపరేట్ వంటలు అవి చేసి పెట్టేదాన్ని. నేను వంటలు ఎక్కువ చేసేదాన్ని. ఇంత పెద్ద పెద్ద వంటలు చేసి వాళ్ళ వంటలు చేయబుద్ధి కావట్లేదు. నేను ఒకదాన్నే కదా అని ఏం చేసుకోబుద్ధి కావట్లేదు. అయినా కూడా చేస్తున్నా వీడియోల కోసం. నేను ఫిష్ కూర అని అది ఇది అని బాగానే వండుతున్నా. తినటం బుద్ధి కాక ఎందుకు ఇంతగానో అని చేయబుద్ధి కావట్లేదు. వంటలు మా అబ్బాయి వస్తాడు. మా అబ్బాయి వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినా, మా అబ్బాయి వచ్చినా వంటలు ఏం చేసేది అన్నీ పెడతా. నేను ఎక్కడికైనా వెళ్ళినా చేసిన అన్నీ పెట్టాలనే కోరిక. ఆ టైంలో నేను ఎలా ఉండాలంటే బయటకు వెళ్తే నేను మామూలుగా ఉండనమాట. నాకు బాగోదు అసలు. అందుకే నేను వీడియోలు తీయలేకపోతున్నాను. తీస్తామంటున్నారు కానీ పాపం దివ్యాలు నేను బాగోనమాట. అంటే బాగోనమాట అందంగా కాదమ్మా, చాలా వీక్ అవుతాను నేను. నాకు బయటకు వెళ్తే బాగోదు, వామిటింగ్స్ అవుతాయి, అవి అవుతాయి. అందుకే నేను వీడియోలు తీయలేకపోతున్నా. ఎక్కడికైనా ఒకవేళ వెళ్ళినా కనుక తీస్తాను. ఓకేనమ్మా. మా వీడియోని చాలామంది లైక్ చేస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా ఇంకా సబ్స్క్రైబర్ పెరిగితే మనకి ఇంకా ఇంకా చూడాలని గ్రోత్ మనకు ఉంటుంది కదా. నాకు కూడా ఉత్సాహం, చాలా సంతోషపడుతున్నాను. ఓకేనమ్మా, బాయ్.